ఏసీఐ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మర్రిపాడు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో, విద్యాలయ కార్యాలయంలో మర్రిపాడు మండలంలోని 22 పాఠశాలల్ని 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థుల్ని గ్రామంకి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే పాఠశాలకు పంపించడం అన్యాయమని, కొత్త పద్ధతిని మానుకొని పాత పద్ధతులే అవలంబించాలని ఎంఆర్ఓ కార్యాలయంలో, విద్యాలయ కార్యాలయంలో ప్రజా సంఘ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ములి వెంగయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8, 9 సంవత్సరాల వయసు గల విద్యార్థులు 4 కిలోమీటర్లు నడుచుకుని వెళ్లేటప్పుడు రోడ్డు మీద వాహనాలు తిరగడం ద్వారా, పశువులు సంచరించడం ద్వారా విద్యార్థులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున విద్యార్థిని తల్లిదండ్రులు ఈ కొత్త పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పద్ధతిని మానుకొని పాత పద్ధతిలోనే విద్యను అవలంబించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం కార్యదర్శి సయ్యద్ రహమతుల్లా, సిఐటియు కార్యదర్శి బత్తల రత్నయ్య, సిపిఐ మండల రైతు సంఘం అధ్యక్షులు గంగినేని నారాయణ, ఐద్వా సంఘ సీనియర్ నాయకురాలు శ్యామలమ్మ, ఐద్వా మండల అధ్యక్షురాలు మూలి ప్రమీల, సిపిఎం సీనియర్ నాయకులు సూర్యనారాయణ, ప్రజా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఎవరు కూడా వీళ్ళు ఏం పని చెప్తా ఉంటారు. స్కూల్ ఆడికి పోతే ఈరోజు మర్రిపాడు మండలంలో 22 స్కూళ్ళు పోయినాయి. దానికి బాధ్యత ఎవరు? ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇప్పుడు నిన్నగా మన ఏరియాలో గవర్నమెంట్ స్కూల్లో చదివే ఎక్కువ మంది పేద తల్లిదండ్రుల పిల్లకాయలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇప్పటిగా కొన్ని కార్పొరేట్ స్కూల్లో పెద్ద స్కూళ్ళకి వెళ్ళిపోయినారు. ఈ పేద పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ఉదయం లేస్తే 6-7 గంటలకు వాళ్ళు పనికి కూలికి రాలికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ కూలికి పోయే పరిస్థితుల్లో నుంచి వాళ్ళు 7 గంటలకు ఊర్లో నుంచి లేకుండా వేరే పనికి పోయినప్పుడు ఆ పిల్లకాయ అబ్బాయి 8-9 గంటలకు అతను జాగ్రత్తగా స్కూల్కి పోయేదానికి ఎంత మేరకు పోగలడు అనేది మనం అందరం ఆలోచించదగిన విషయం. అందువల్ల అతను స్కూల్కి పోలేడు. పోయేటప్పుడు రోడ్డు దాటుకొని పోయినా ఎక్కడ ఏ వాహనాలు వచ్చి